గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్కి అటు రేవంత్ రెడ్డి రాబోతున్నారు, అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. మరి ఇప్పటి వరకు ఎక్కువ మటుకు ఆయన ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటి వాటికి దేనికి పవన్ కళ్యాణ్ రాలేదు, ఇటు రేవంత్ రెడ్డి కూడా అంత అఫీషియల్గా ఆయన ఎక్కడ కూడా కనిపించరు. మరి ఈసారి వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఈ మధ్యకాలంలో ఇటు రాజకీయ రంగానికి సినిమా రంగానికి కొంచెం వివాదాలు ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 విషయంలో ఎంత గొడవ రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. ఇక్కడ ప్రభుత్వమే కావాలని చేస్తుందని చాలా మంది కూడా అంటున్నారు. అంటే ఇక్కడ కావాలని చేయకపోయినప్పటికీ అక్కడ ఒక ప్రభుత్వ హోదాలో ఉన్నాడు, సీఎం రేంజ్లో ఖచ్చితంగా ఆయన చేయాల్సిన పని కాబట్టి ఆయన చేశాడు. సో ఆ విధంగా కొంతమంది అర్థం చేసుకోకుండా కావాలని చేస్తున్నాడు ఈ విధంగా అన్నారు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి మాత్రం రేవంత్ రెడ్డి రాబోతున్నాడు అనే విధంగా కొంత న్యూస్ అయితే వస్తుంది. సో అక్కడ దిల్ రాజు స్వయంగా వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగిందంట. రావాలి మీరు అన్న విధంగా అడిగారు, కాకపోతే మరి ఆయన వస్తారా రాని అనేది పక్కన. సో మొత్తానికైతే ఇక్కడ మనకు హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్లో చేస్తామని చెప్పారు ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. సో దానికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. దాంతో పాటు తెలియకుండా కూడా సైడ్ గా అన్ని పనులను కూడా చేసేస్తున్నారని వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఎట్లాగో అప్డేట్స్ కూడా మనకి ముందు రోజు సాయంత్రం రేపు వస్తుంది మధ్యాహ్నం అనే టైమ్స్ తెలుస్తున్నాయి కాబట్టి ఇది కూడా సస్పెన్స్ లాగా స్టార్టింగ్ నుంచి కూడా గేమ్ చేంజర్ విషయంలో సాంగ్స్ విషయంలో కావచ్చు ఏదైనా రేపు జరుగుతుందంటే ఈ రోజు చెప్తున్నారు. సో ఇప్పుడు మరి ఈ ట్రైలర్ లాంచ్ సంబంధించి రేపే January 1 అన్నారు. మరి ఇంతవరకు జస్ట్ చెప్పారు కానీ ఇంతవరకు నిజంగా ఉంది లేదని ఏ అప్డేట్ కూడా రాలేదు. మరి ఇది కూడా ఉంటుందా లేదా అనేది చాలా డౌట్గానే ఉంది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాత్రం రాబోతున్నాడు అంటే ఒక విధంగా ఇది ఒక ప్లాన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ షోలో టికెట్ల విషయంలో కనీసం బెనిఫిట్ షో లేకపోయినప్పుడు టికెట్ల హైక్ విషయంలోనైనా కొంతమేర. అదే కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రీసెంట్ గా ప్రభాస్ ఒక వీడియో చేసి పెట్టారు డ్రగ్స్ పైన. అదే విధంగా ఇంకా రామ్ చరణ్ కూడా నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నారు. ఆ వీడియో చేస్తే నేను టికెట్స్ హైక్ ఇస్తాను అని చెప్పారు. అది పాయింట్ లో పెట్టుకొని కూడా బెనిఫిట్స్ విషయంలో ఖచ్చితంగా ఇక పర్మిషన్ లేదనుకోండి. కాకపోతే టికెట్ల రేట్ల విషయంలో కొంతమేరకు ఇస్తుండొచ్చిన ఆలోచన అనే విధంగా ఉన్నాడు కాబట్టి సో ఈ విధంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి పిలవడం వల్ల లేకపోతే ఈ విధంగా డ్రగ్స్ వీడర్స్ అందరూ కూడా చేస్తున్నారు ఖచ్చితంగా చేయాలని గిట్ట చెప్పాడు కాబట్టి సో ఈ విధంగా కొంతమేరకు ఆయన కూల్ అయ్యే అవకాశం ఉందేమని ట్రై చేస్తున్నారనే విధంగా కూడా వినిపిస్తుంది.